నమస్తే, వెల్కమ్ టు సైలెంట్ టీవీ. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమైంది. దాంట్లో భాగంగానే నిన్న హన్మకొండలో ఇందిరాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నిన్న వేములవాడ రాజన్న సన్నిధి లోపల రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది. అక్కడ కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేసి నిన్న మాట్లాడడం జరిగింది. ఏదైతే కేసీఆర్ కేటీఆర్లు రాష్ట్ర అభివృద్ధి పదం లోపలికి రాష్ట్రం ముందుకెళ్తున్న క్రమం లోపల అధికార దాహంతో కొట్లాడుతూ ఉన్నారు, అధికార దాహంతో వెంపర్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి పని లోపల కాళ్ళల్లో కట్టెలడ్డం పెట్టేటువంటి పని ముందట వేసుకుంటున్నారని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక కేటీఆర్ ఎంత ఉరుకుతో ఉరుకు, ఎంత ఎగురుతో ఎగురు, ఎక్కడ ఉరుకుతో ఎంత ఉరుకుతో గుర్తుపెట్టుకో, నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే అంటూ నిన్న చెప్పడం జరిగింది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాల్సిందే, ప్రాజెక్టులు రావాల్సిందే. ఆ పరిశ్రమలు ప్రాజెక్టుల కోసం అక్కడ ఉన్నటువంటి రైతాంగం దగ్గర నుంచి భూసేకరణ జరగాల్సిందే, భూసేకరణ చేయాల్సిందే. ఇంత చిన్న లాజిక్ 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఎట్లా మర్చిపోయిందని నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కొడంగల్ అనే ప్రాంతంలో మంచినీళ్ళ కూడా ఇబ్బంది. ఆ ప్రాంత అభివృద్ధి చెందాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను అనుకోవడంలో తప్పేమున్నది. ఆ ప్రాంతానికి ఫార్మా కంపెనీ తీసుకొచ్చినాం, మీలాగా మల్లన్న సాగర్ బాధితులను నడి రాత్రి నట్టేయడం ఉంచలేదు. అక్కడి లగ్చర్ల లోపల జరిగినటువంటి ఆ ఘటనను మీరు భూతద్దంలో పెట్టి అధికారులపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఏ రోజు అట్లా ప్రజల్ని తిరుగుబాటుకు ఉసిగొల్పలేదు. ఇక్కడ మేము మా ప్రాంతం లోపల ప్రజల మద్దతుతోటి ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలనుకోవడంలో తప్పేమున్నది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చిర్రు, కానీ దాంట్లోపల బీఆర్ఎస్ కార్యకర్తలు జొర్రి లేని రాద్ధాంతం గొడవలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నువ్వైతే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తే 80,000 పుస్తకాలు చదివినా అంటున్నావు కదా, మనం చర్చించుకుందాం. రాష్ట్రం ఏర్పాటు జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి అక్షరాల 50,000 మందికి నేను నియామక పత్రాలు ఇచ్చిన, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన, లెక్క తక్కువైతే క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అంటూ నిన్న రేవంత్ రెడ్డి సవాల్ విసరడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తున్నోళ్ళు ఎక్కడ పోయారు? రుణమాఫీ ఇప్పటికీ సగం మంది రైతులకు రుణమాఫీ జరిగింది, మిగతా సగం కూడా రుణమాఫీ ప్రక్రియలోనే ఉన్నది. ఖచ్చితంగా అది కూడా చేసి తీరుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తర్వాత మహిళా సంఘాల ప్రతినిధులతోటి మాట్లాడుతూ ఏడాదికి 2 చీరలు ఇస్తామనేటువంటి వాగ్దానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం లోపల 10 నెలల లోపలనే 50,000 నియామక పత్రాలు ఇచ్చినాం, వచ్చి లెక్క పెట్టుకో, ఒక్కరు తక్కువైనా కూడా క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి రా, ఫస్ట్ అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడింది వినాలి అందరూ అనేటువంటి ధోరణి ఆయన చెప్పింది వినకపోతే ఆయన రాడు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతల బుద్ధి అయితే మారలేదు. రాష్ట్రం లోపల పడవబడ్డటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే పని ముందట వేసుకున్నాం. ఒక్కొక్క పని రాష్ట్రం లోపల అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకెళ్తున్నాం. గ్యారంటీల్లో లేనటువంటి హామీ మూసి ప్రక్షాళనతోటి ఆ ప్రాంత ప్రజల్ని మెరుగుపరిచే విధంగా, ఆ ప్రాంత ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతూ ఉన్నారు. వాళ్ళ బుద్ధిని మార్చుకోవాలంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి వాళ్ళకు సూచించడం జరిగింది. ఎంత ఎగురుతావో ఎగురు, ఎక్కడికి పోతావో పో, ఎందుకంటే కేటీఆర్ ఖచ్చితంగా నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఇక్కడ ఈ F1 రేసు, ఈ కార్ల రేసు, అదేవిధంగా ఇది ఫోన్ టాపింగు, ఆ డ్రగ్స్ కేసు, ఇవన్నీ కూడా ఒక్కటేసారి మెడకు చుట్టుకునేసరికి ఢిల్లీకి పోయి చక్కర్లు కొట్టిండు. ఢిల్లీలో RSS నేతల ఇండ్ల చుట్టూ తిరిగిండు.
ఆ తర్వాత ఈ ఫైలు గవర్నర్ దగ్గర ఉండేసరికి గవర్నర్ను ప్రసన్నం చేసుకునే దిశగా ఆర్ఎస్ఎస్ నేతల ఇండ్ల చుట్టూ తిరిగిండు. ఇదంతా కాకుండా ఎన్ని రోజులకైనా ఎప్పటికైనా కేటీఆర్ను అరెస్ట్ చేయక తప్పదు అనేటువంటి సంకేతాన్ని నిన్న రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ కేసులన్నింటినీ డైవర్ట్ చేయడానికే లగచర్ల లోపల రైతులను ఉసిగొల్పి గొడవ చేసిర్రు. కొడంగల్ ప్రాంతం లోపల మా నియోజకవర్గం లోపల అల్లర్లు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఊచలు లెక్క పెడతామంటూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. 6 గ్యారంటీల అమలుతో పాటుగా వేములవాడ ఈ రాజన్న సన్నిధి లోపల మాట్లాడుతూ దేవుళ్లను సైతం మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది అంటూ నిన్న వేములవాడ లోపల రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. గతంలో వేములవాడ అభివృద్ధికి 100 కోట్లు అంటాడు, భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లు అంటాడు, ఒక్క పైసా కూడా విధించినటువంటి పరిస్థితి ఉన్నది కేసీఆర్ది. ఇక ఇది నిన్ననైతే కేసీఆర్ రేవంత్ రెడ్డి యొక్క పర్యటన వేములవాడలో. ఇక నకిలీ రేషన్ కార్డుల ఏరివేత, దేశవ్యాప్తంగా 5.8 కోట్ల కార్డులు తొలగింపు, ఆధార్ ధృవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్లో గుర్తింపు, 99.8% రేషన్ కార్డులతోటి ఆధార్ లింకు, 64% మంది లబ్ధిదారుల కేవైసీ వెరిఫికేషన్ పూర్తి. కేంద్రం ఇది నకిలీ రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్రము సిద్ధమైంది. ఆధార్ ధృవీకరణ, ఈకేవైసీ వెరిఫికేషన్ ద్వారా ఏరివేత సాధ్యమైందని తెలిపింది. ఈకేవైసీ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు 64% మంది రేషన్ కార్డుల లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తి చేసినట్టుగా పేర్కొన్నది. 99.8% రేషన్ కార్డులను ఆధార్తో లింక్ చేసినట్టు స్పష్టం చేసింది. నకిలీ రేషన్ కార్డులను తీసేస్తున్నారు. ఇక పోతే ఇది వార్త. ఓవర్సీస్ స్కీమ్లో అక్రమాలు, బీఆర్ఎస్ హయాంలో భారీగా స్కామ్, ఎమ్మెల్యేలు లీడర్ల బంధువుల పిల్లలకే స్కాలర్షిప్లు, సీఎం సంతకం లేకుండా శాంక్షన్ లెటర్లు, రిచ్ స్టూడెంట్స్కే బెనిఫిట్ అందేలాగా ప్లాన్. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అసలు కథ వెలుగులోకి. విచారణ చేపట్టి చెక్కులను పెండింగ్లో పెట్టినటువంటి ప్రభుత్వం. ఇది ఈ ఓవర్సీస్ స్కీమ్ లోపల నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేటువంటి ఒక స్కీమును తీసుకొచ్చింది. ఈ స్కీము ఉద్దేశం వేరు, వీళ్ళు చేసిన పని వేరు. ఈ స్కీమ్లో ఎంపికైనటువంటి ఒక్కొక్క స్టూడెంట్కు 20 లక్షల రూపాయలు అందజేస్తుంది. అంటే ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా 20 లక్షల రూపాయల స్కాలర్షిప్ అయితే ఇస్తారు. కానీ వాళ్లకు నిరుపేదలకు జరగాల్సినటువంటి ఈ లబ్ధి గత ప్రభుత్వ హయాం లోపల ఎవరికి దక్కిందంటే ఎమ్మెల్యేలు, లీడర్లు, వాళ్ళ బంధువుల పిల్లలకు దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపుగా 100 కోట్లు టార్గెట్గా పెట్టుకొని 500 మంది స్టూడెంట్స్కు తలా 20 లక్షల రూపాయలను ఈ స్కీమ్ కింద ముట్టజెప్పారు. మళ్ళా అది కూడా సీఎం సంతకం లేకుండా శాంక్షన్ లెటర్లు ఇచ్చేసారు. అంటే ఎంత అతి విశ్వాసం అంటే మళ్ళీ అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత సీఎంతో సంతకం పెట్టించుకుందాంలే అని చెప్పేసి అనుకున్నారేమో, లేదంటే ఎట్లా పోతుంది ప్రభుత్వం మొత్తం అందిన కాడికి మెక్కుదామని చెప్పేసి అనుకున్నారేమో. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు ఈ నిరుపేద విద్యార్థులకు ఈ స్కీమ్లో 20 లక్షల రూపాయలు ఇస్తున్న క్రమం లోపల ఆధార్ నెంబర్ తోటి వెరిఫికేషన్ చేస్తే ఈ అసలు ముచ్చట్లన్నీ బయటపడ్డాయి. ఒక్కొక్కరు ఐటీ రిటర్న్స్ కడతా ఉన్నారు. ఆధార్ నెంబర్కి సంబంధించి ఐటీ రిటర్న్స్ వల్ల కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి. వాటన్నిటిని పరిగణలోపలి నిరుపేద విద్యార్థులకు దక్కాల్సినటువంటి ఈ స్కీము లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ ఎమ్మెల్యేల బంధువులకు ప్రయోజనం చేకూరింది. ఈ అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఈ ఆధార్ వెరిఫికేషన్ తోటి మొత్తం డాటా అంతా బయటపడ్డది. దాదాపుగా ఇప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి అధికారులు ఎవరున్నారో
వాళ్ళకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కూపి లాగుతూ ఉన్నారు. ఎక్కడ ఇక అందిన కాడికి ఎక్కడ పడితే ఏ స్కీమ్లోనైనా స్కాములు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాటన్నిటినీ కక్కిస్తూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు ప్రాధాన్యత, సామాజిక వర్గాలు జిల్లాల వారీగా సమాన అవకాశాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కీలక నేతల భేటీ, పాల్గొన్న మహేష్ గౌడ్, దీపాదాస్, భట్టి, ఉత్తమ్. స్థానిక ఎన్నికలపైన చర్చ. ఇది తొందర లోపలనే అంటే ఇక్కడ గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇట్లా జరుగుతున్నటువంటి ఎన్నికలు అవి కూడా పూర్తయిపోయినాయి. పూర్తయిన తర్వాత ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి మార్గం క్లియర్ అయిపోయింది. నామినేటెడ్ పోస్టులకు సామాజిక వర్గాల వారీగా ఎవరైతే ఎన్నికల ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఇస్తామని చెప్పారు. దానికోసం చాలామంది ఆశావాహులు ఉన్నారు. కష్టపడ్డ వాళ్ళకి పదవులు రావాలని కూడా కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ అజమాయిషీ చెలాయిస్తున్నటువంటి వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి. కాంగ్రెస్ కార్యకర్తలను అణగదొక్కాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు పరపతితోటి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ ఉన్నటువంటి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలపైన అజమాయిషీ చెలాయిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపైన ఒక కన్నేసి ఉంచాలి. గత 10 ఏళ్ళుగా ఏ లాభం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ జెండా కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బీఆర్ఎస్ పార్టీ లీడర్ల చేతిలో అవమానాలకు గురైన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. ఏ మాట అయితే ఇచ్చిరో వాళ్లకు అవకాశాలు దక్కాలి. కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కాలి. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశ లోపల వాళ్ళకు పదవులు దక్కాలి అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నిన్న మహేష్ గౌడ్, దీపాదాస్, భట్టి, ఉత్తమ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడు జరగాలనే దానిపైన కూడా నిన్న చర్చ జరిగినట్టుగా ఒక సమాచారం అయితే ఉన్నది. ఇది ఒక వార్త. ఇకపోతే సురేష్ వెనుక ఉన్నది ఎవరు? ఆ 9 రోజుల కదలికల పైన నజర్. ఓ పార్టీ కార్యాలయంలో అతన్ని దాచారని జోరుగా ప్రచారం. కస్టడీలోకి తీసుకొని తేల్చేందుకు సిద్ధమైన పోలీసులు కీలక పాత్రధారులపైన నిందితుడిని ప్రశ్నించే అవకాశం. లగ్జర్ల ఫార్మా కంపెనీకి భూసేకరణ అంశం లోపల కలెక్టర్ లగ్జర్లలో గ్రామ సభలో పాల్గొనడానికి వెళితే అక్కడ చైర్మన్ పైన, అదేవిధంగా కలెక్టర్ పైన, అధికారుల పైన రైతులు దాడి చేసిరు. ఆ రైతుల వెనుక బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండి రైతులను ఉసిగొల్పి రైతుల వేషం లోపల అధికారుల పైన దాడులు చేయించారు. వాళ్ళలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో ఆ కేసులో ఆ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ వెంటనే కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆ కేసులో ఏటుగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరు పోలీసులు. ఆ తర్వాత సురేష్ ఏమో బెంగళూరు వెళ్ళిపోయిందని ఒక వార్తలు వచ్చినాయి. కానీ సురేష్ బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కార్యాలయంలో అని చెప్పి వార్త రాసిరు. ఆ పార్టీ కార్యాలయం లోపలనే గత 9 రోజులుగా ఆయన ఉన్నాడు. లీగల్ సెల్ ఆయనకు సాయం చేసింది. ఆయనను బయటికి తీసుకురావడం కోసం ఆయనకు న్యాయ సలహాలు అందించి పార్టీ లీడర్లే ఆయనను లొంగిపోమని చెప్పారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళిండు, ఎవరితోటి మాట్లాడారు, ఈ దాడి వెనుక ఉన్నటువంటి అసలు నిందితుడు ఎవరు అనేది సురేష్ లొంగిపోయింది కదా. ఈయనను కస్టడీలోకి తీసుకొని విచారించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీంట్లో కీలక పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 9 రోజులుగా సురేష్ ఎక్కడ ఉన్నాడు, ఆ పార్టీ కార్యాలయంలో ఉన్నాడు అని చెప్పేసి పోలీసుల
అనుమానం. ఇక పట్నం నరేందర్ ఏమైనా ఉగ్రవాద వాకింగ్ వెళ్ళినప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు, పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు, మాజీ ఎమ్మెల్యే క్వాష్ పిటిషన్ పైన వాదనలు పూర్తి, తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం. ఈ ఎగ్జామ్తో ఏఎంసీ చైర్పర్సన్ ఎంపిక, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కొత్త విధానం, జుక్కల్ నియోజకవర్గం మదనూర్ మార్కెట్ యార్డ్ చరిత్ర అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. మొట్టమొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఎగ్జామ్ పెట్టిరట. నిజంగా ఇట్లయితే చాలామంది చదువుకున్నటువంటి వాళ్లకు ఇట్లా అవకాశాలు రాజకీయంగా కూడా దక్కుతాయి. డబ్బు పరపతి ఉంటేనే పదవులు వస్తాయి అనే దానికి చెక్ పెట్టారు జుక్కల్ నియోజకవర్గం లోపల. కేసీఆర్ అంటే రేవంత్కు భయం, గందుకే ఫామ్ హౌస్లోకి వెళ్తాడు. అంతేనా? ప్రజలు బీఆర్ఎస్ వైపు మల్లుతున్నారని వణుకు, పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ జిల్లాకు చెడ్డ పేరు, హామీలు అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలు, రైతులకు న్యాయం చేస్తామంటే రాజీనామాకు సిద్ధం. ఈయన ఎన్నిసార్లు చెప్తాడు. ఇక నిజాం షుగర్స్ పైన సర్కార్ ఫోకస్, ప్రైవేటు ఆధీనంలో కంపెనీ స్వాధీనానికి ప్రణాళికలు, గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడిపించాలని ఆలోచన, కన్సల్టెంట్గా క్యాపిటల్ ఫార్చ్యూన్స్ కంపెనీ ఎంపిక, 2025 మార్చిలోగా తుది నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇప్పటికే నిజాం షుగర్స్ రుణ విముక్తికి 190 కోట్లు చెల్లింపు. నిజాం షుగర్స్ పైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు కంపెనీ చేతుల్లో ఉన్న కంపెనీని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అందుకు సంబంధించిన ప్రణాళికలు సైతం రూపొందించింది. అందులో భాగంగానే కన్సల్టెంట్గా క్యాపిటల్ ఫార్చ్యూన్స్ ప్రైవేటు కంపెనీని ఎంపిక చేశారు. ఆస్తుల విలువ, యూనిట్ల స్థితిగతుల మదింపు బాధ్యతను ఆ కంపెనీకి అప్పగించారు. వచ్చే ఏడాది మార్చిలోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించినట్లుగా సమాచారం. నిజాం షుగర్స్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాటి విలువ ఎంత అనేవి కూడా లెక్కించి క్యాపిటల్ ఫార్చ్యూన్స్ కంపెనీ నివేదికను ప్రభుత్వానికి చేయనున్నది. ముందుగా మెట్పల్లి లేదా బోధన్ యూనిట్ను తెరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికైతే ఈ షుగర్కి సంబంధించి రైతులకు కూడా ఒక శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఏదైతే మూతపడ్డటువంటి లేదంటే ప్రైవేటు కంపెనీలకు ఇచ్చినటువంటి కంపెనీల ప్రాజెక్టుల ఈ పరిశ్రమల్ని తెరిపించే దిశగా ప్రభుత్వం ముందడుగేయడం అయితే శుభ పరిణామం. ఇక పర్మిషన్ ఒక క్వారీకి నడిపించేవి 9, ఆఫీసర్లను మేనేజ్ చేసుకుంటూ పనులు, నిర్వాహకులకు అండగా వివిధ శాఖల ఆఫీసర్లు, 300 కోట్ల బకాయి ఎగవేసిన పట్టింపు కరువు, తోగూడ క్వారీతో గ్రామాలు అతలాకుతలం, మనుషులు మూగజీవాలు చనిపోతున్న పట్టని వైనం, ప్రజాధనం లూటీ అవుతున్న చర్యలు శూన్యం, ఉద్యమానికి సిద్ధమవుతున్న గిరిజన సంఘాలు, ఈడీ ఐటీ శాఖలకు ఫిర్యాదు చేసేందుకు రెడీ. అనుమతి ఒక దగ్గర తీసుకొని 9 క్వారీలను నడిపిస్తున్నారు. ఇక క్వారీలో కొనసాగుతున్నటువంటి పనులు ఆఫీసర్లను మేనేజ్ చేస్తున్నారు అన్నట్టు. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి 2 రోజుల పర్యటన, రాత్రి కోటి దీపోత్సవానికి హాజరు, రేపు లోకుమంతన్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రెసిడెంట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్నది. ఆమెతో సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క 2 రోజుల పాటు అన్ని కార్యక్రమాల్లో ఆమెతో పాటు పాల్గొననున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్, 2 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం. మహారాష్ట్రలో 65.02 పోలింగ్, జార్ఖండ్ రెండో విడతలో 68.45 ఓటింగ్. మళ్ళీ ఈ 2 రాష్ట్రాల లోపల బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేటట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. దీంట్లో ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనైక్యత, రెబల్స్ తలనొప్పి ఇదంతా ఎన్డీఏకి మళ్ళీ కలిసి వచ్చింది. ఎప్పుడైతే ఆ లుకలుకలు అన్నీ సరి చేసుకుంటారో అప్పుడే ఇండియా కూటమి విజయం దిశగా పయనిస్తుంది. అవి ఉన్నన్ని రోజులు ఎన్డీఏ అధికారంలో ఖచ్చితంగా ఉంటుంది. కల్తీ నెంబర్ 1, అల్లం లేకుండా కిలోల కొద్ది అల్లం పేస్టు, వెజిటేరియన్ ఫుడ్లో నాన్ వెజ్ పీసులు, ఫుడ్ పాయిజన్తో ప్రాణహాని. ఇది ఇంకా ఏముంది,
ఫుడ్ పాయిజన్ అవుతూ ఆరోగ్యాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇగో వెలుగు పత్రిక ఏం రాసిందో ఒకసారి చూద్దాం. వెలుగు పత్రికకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి వేములవాడ పర్యటనను ప్రధాన వార్తగా వేయడం జరిగింది. 10 నెలలకే కాళ్ళ కట్టెలు అడ్డం పెడుతున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపో అంటారా, 10 ఏళ్లలో మీరేం వెలుగబెట్టారు, కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఫైర్ అంటూ ప్రధానంగా ఒక వార్తను రాసిరు. ఇది ఇక మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏకే మొగ్గు అంటూ కూడా సర్వేల ఫలితాలే వాళ్ళు కూడా ప్రధానంగా రాయడం జరిగింది. ఇక ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్, ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని, కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం ఫాలో అవ్వాలంటూ ప్రైవేట్ సంస్థలకు రిక్వెస్ట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 4 to 6గా నమోదు, 11 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్లు, రోడ్ల రిపేర్లకు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్న ఆర్ఎండ్బి 10 ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు, కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ఫండ్. ఇది ఒక్కొక్క నియోజకవర్గానికి మొన్ననే వచ్చింది వార్త. ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలను రిలీజ్ చేసే దిశగా రోడ్ల రిపేర్ల కోసం 50 కోట్ల నిధులను ప్రభుత్వం ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయిస్తున్నట్టుగా ఒక వార్తను రాసుకొచ్చింది. థియేటర్ల ముందు రివ్యూలు బంద్, తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం, యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాలకు నష్టం వస్తుందని నిర్మాతల ఆవేదన. ఇది పక్క ఇవాళను రివ్యూలను ఫస్ట్ బంద్ పెట్టాలి. ఏ సినిమా ఎట్లున్నది ఏం కథ అనేది సినిమాకు పోయే ఆ థియేటర్ల ముందు రివ్యూలు ఇస్తే ఒక్కొక్కడు మైక్ ముందు పెట్టగానే అడ్డగోలుగా రివ్యూలు, సినిమా ఫ్లాప్ అనడు ఒకడు, ఆ సినిమా కష్టపడి తీసిన సినిమాను 2 నిమిషాల లోపలనే వాడు ఫ్లాప్ అని చెప్పేసి థియేటర్లకు రావాల్సినటువంటి ప్రేక్షకులను ఇంటి దగ్గర ఉండేటట్టు చేస్తున్నారు. ఈ రివ్యూలు చూసి చాలామంది సినిమాలకు పోతలేరు. సినిమా చూడాలన్న ఆలోచన ఉన్నా ఆశ ఉన్నా థియేటర్లకు పోనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికి అట్లా బంద్ పెట్టాలి. ఇక్కడ కూడా బంద్ పెట్టాలి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్, రాజకీయాల కొత్త ట్రెండు. కామారెడ్డి జిల్లా మద్నూరులో టెస్ట్ పాస్ ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కాంతారావు నిర్ణయం బాగుందని ప్రశంస. ఇక వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు, కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కారు, మూసీ పునరుద్యమం పైన చర్చించేటువంటి ఛాన్స్, ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే ఈ యోచన. ఇది మొత్తంగా శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రధానంగా కొన్ని బిల్లులను ఆమోదించుకునే విధంగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కీలక బిల్లు పైన చర్చ పెట్టేటువంటి ఛాన్స్ ఉంది. దాంట్లో ఏదైతే ఆ సీఎం నగరంలో పర్యటించిరో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా వేరు కదా, ఆ ఎంపీలను కూడా ప్రధానంగా ఎంపీలను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు పిలిచేటువంటి ఛాన్స్ ఉన్నది అంటూ ఒక వార్త. ఇక వావ్ లక్నవరం సరస్సులో 3వ ఐలాండ్, గోవా, ఊటీ, అండమాన్ దీవులను తలపించేలాగా ఏర్పాటు, ఆహ్లాదాన్ని పంచేలా సౌలతులు, 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం, ప్రకృతి అందాలతో చూపర్లను కట్టిపడేస్తున్న కొత్త ఐలాండ్, ప్రారంభించిన మంత్రులు జూపల్లి సీతక్క. లక్నవరం ములుగు జిల్లా లోపల లక్నవరం ఉంది. ఆ లక్నవరంలో ఇంకొక ఐలాండ్, ఇప్పటికే 2 ఉన్నాయి, 3వ ఐలాండ్ను కూడా ఓపెన్ చేసిరు. దాంతో పర్యాటకం అనేది కొంత పురోగతి సాధించినట్టుగా వార్తనైతే చూడొచ్చు. ఇది మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.